హజీపూర్ మండలం పడతాన్పల్లి మరియు కన్నమామిడి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెర్రవెల్లి మరియు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు సందర్శించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు మరియు సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎలాంటి అవకతవకలు లేకున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా తూర్పాలు పట్టిస్తున్నారని, దానివల్ల రైతుల వద్ద అధిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇబ్బంది పెట్టేందుకే ఎంత ఇస్తారు మీకు కూలీ? మీ పేరేంటి? నువ్వు రైతువేనా? రైతును అలాగనే నువ్వు సమస్యలు రైతునే చెప్పాలి. మార్చర్ ఎంత చూస్తున్నారు? మార్చర్ 42 పెడతాను. 2 కిలోలు పాటు పెడతాను. 42 పెట్టి తూర్పాలు పడితే 41 అంటాను. తూర్పాలం పట్టినందుకు 41 అంటాను. సంచితో ఇది రోజుకి ఎన్ని ఎకరాలు పడుతుంది ఈ మెషిన్? ఏముండదు గట్టిగా అన్న కొంచెం ఏం తేడా లేదు. ఎండపూట గూట 300 గ్రాములే చూపుతుంది. 41 300 సంచి కిలో 300 గ్రాములు. ఇప్పుడు జోకినే ఉన్నాయి కదా సార్, ఇప్పుడు జోకిన బస్తాలు ఆడ అది చూస్తే ఏర్పడుతుంది. మీరు చెప్పడం అవసరం లేదు, రైతు చెప్పడం అవసరం లేదు. సార్ చూడిపోండి అంతే సార్. మరి 100 200 దొక్కుతారు, 300 దొక్కుతారు. సంచి బరువు ఉండాలి తమ్ముడు, సంచి బరువు వేయాలి. పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ హాజీపూర్ మండలము పడతనపల్లి గ్రామం, ఇక్కడ పడతనపల్లి కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలం పట్టడం వలన రైతులకు ఒకటి వాళ్ళకు కష్టమవుతుంది. ఎండాకాలము వాళ్ళు కష్టపడుతున్నారు. ఎకరానికి దాదాపు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది కూడా రైతులే భరిస్తారు. పోనీ తూర్పాలం పట్టినాక ఏమన్నా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు. కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళా 41 కిలోలో 200 గ్రాములు పెడతారు. బస్తా 200 గ్రాములు ఉంటుంది. అంటే మళ్ళీ 1 కిలో కూడా కట్టింగ్ పెడతారు. ఇవాళ రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలం పేరు మీద. ఇక్కడ ఎండాకాలము, ఎండపూట మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు రాత్రి రైతులు విధారకంగా ఉన్నది. 6 కాలం కష్టం చేసి మన పంట చేతికి తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు తూర్పాల పేరుతోటి, మన మార్చర్ పేరుతోటి అనేక రకాలుగా హింసిస్తా ఉన్నారు. ఇవాళ తూర్పాల అనేటువంటి ఒక పని లేకుంటే ఇవాళ ఈ యొక్క కొనుగోలు కేంద్రం లోపల మొత్తం వడ్లు ఖాళీ అయిపోయేటి. అనధికారికంగా వీళ్ళు తూర్పాలను పెట్టి తూర్పాల కూట చేసిన వడ్లకు తూర్పాల చేయని వడ్లకు ఎలాంటి తేడా లేదు. కాకపోయినా కూడా కేవలం రైతులను హింసించాలని, లేకుంటే తూర్పాల పేరుతోటి వర్షం కొడుతుంది కాబట్టి భయపడి రైతులు 2 కిలోలో 3 కిలోలో ఎక్కువ ఇస్తారు, మేము దోసుకొని తిందాము అనేటువంటి లక్ష్యాన్నే వాడుకుంటా ఉంటారు తప్ప ఈ తూర్పాలతోటి అదనంగా వచ్చేటువంటి లాభం ఏం లేదు. తూర్పాల పెట్టినాక కూడా కిలో ఎక్కువ జోక్కుంటారు, తూర్పాల కట్టకుండా కూడా గంతే. దాంతో లాభం ఏంది? అదనంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వర్షాలు ఈ రోజున వడగళ్ల వానలు పడతా ఉన్నాయి. ఈ పంట గిట్ట తడిస్తే మళ్ళా తడిసిన పేరుతోటి మళ్ళా కూతలకు గురి చేసి రైతులను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి 6 కాలం కష్టపడ్డటువంటి రైతుల యొక్క పంటలను ఈ కొనుగోలు కేంద్రాల నుండి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల మరి కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.